మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయనందుక, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వనందుక, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10% పనులు పెండింగ్ లో పెట్టినందుక, కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురానందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి గారు నిన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు. సరే, మేము అనుకున్నాం విజయోత్సవాలు అంటే 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు, తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం. కానీ సేమ్ అదే కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేదు, మొత్తం మేమే చేసానని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప. అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా, ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు ఎవరే. కానీ స్టార్టింగ్ సభకే రాలేదంటుంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లా గురించి, మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా. అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు, భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు, లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు, అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయింది. అలాంటి దగ్గర కూడా మన లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లకించి వచ్చినాయి, ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి. ఒక 20